అసాధ్యాలు నీ తండ్రికి అసాధ్యాలా నాయనా? జబ్బు విషయమే తీసుకుందాం. చాలామందికి కిడ్నీల సమస్యలు వస్తున్నాయి అనుకుందాం. కిడ్నీలు క్రియాటిన్ పర్సెంట్ చాలా భయంకరంగా పెరిగింది. 10, 12, 14 అన్నారు. ప్రాణాంతకం అన్నారు, డయాలసిస్ చేయాలన్నారు. ఏదో చెప్తా వచ్చారు. ఓకే, వైద్యం చేయించుకో, తప్పులేదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, నువ్వు ఏ విషయాన్ని గురించి అయితే ప్రార్థించావో, ప్రార్థనలో నువ్వు తండ్రిని అడిగావు. నువ్వు ఇక్కడేమన్నాడు యేసు ప్రభు? మీరు అడుగు వాటి నెల్లను అన్నాడా, కొన్నిటిని అన్నాడా? ప్రార్థనలో మీరు అడుగు వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఎల్లను అన్నాడా, కొన్నిటిని అన్నాడా? ఆ నమ్మినోడికి కొన్ని సాధ్యం అన్నాడా, సమస్తము సాధ్యం అన్నాడా? అక్కడేమో ఎల్లను అన్నాడు, అంటే అన్నిటినీ, మీరు ప్రార్థనలో అడిగే వాటి అన్నిటినీ పొందామని నమ్మండి, జరుగుతుంది అన్నాడు. అలాగే నమ్మువానికి సమస్తము, అందులో ఏ కేటాయింపు లేదు. ఇన్ని జబ్బులకు మాత్రమే, ఈ జబ్బుకు అసలు కష్టం అండి అని డాక్టర్లు చెప్పినట్టు చెప్పడు దేవుడు. ఏమండి 4th స్టేజ్ అండి, మేమేం చేయలేమండి. ఏదన్నా 2, 3 అంటే ఏదో చేయగలం, కానీ 4th కూడా దాటిందండి, సివియర్ అండి అని వైద్యుడు అనొచ్చు. ఎందుకంటే అంతకు మించి బాగు చేసే కెపాసిటీ అతనికి లేదు. కానీ ఆ పరమ వైద్యుడు అంటాడా, పచ్చని దానిని ఎండిన దాన్ని గాను, పూర్తిగా ఎండిన దాన్ని పచ్చని దానిగా చేసే దమ్మున్నవాడు కదా నీ తండ్రి. సర్వశక్తి గలవాడు కదా నీ తండ్రి. ఆయన నోటితో ఆయనే గ్రంథంలో అనేక చోట్ల రాయించాడు కదా. 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల నేను బిడ్డని కంటానా అని గుడారంలో శారమ్మ మనసులో నవ్వుకుంటే బయటికి చెప్పాడు బయట ఉండి. ఇంత వయసు వచ్చింది, 90 ఏళ్ళు వచ్చినా నాకు ఇప్పుడు బిడ్డ పుడతాడా అని శారా నవ్వనేలా, అబ్రామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుడు చేయలేనిది ఏదన్నా ఉందా? మరి ఎందుకు బ్రదర్, సిస్టర్, కొన్ని విషయాల్లో ఇది అసాధ్యమో అన్నట్టు ఫీల్ అవుతావు? ఇదైతే చేయగలడు, కానీ ఇంత ఇదైన తర్వాత ఇంకేం చేస్తాడు దేవుడు అనే దరిద్రపు ఆలోచన ఎందుకు రాణిస్తావు? ఎందుకంటే చాలా విషయాలు వింటావు కానీ నమ్మవు, చాలా విషయాలు పలుకుతావు కానీ నమ్మవు. కానీ ఇక్కడ విశ్వాసం ఎంత కీలకమో చూడండి. దేవుడు నీకు అనుగ్రహించిన స్వస్థత కావచ్చు, సమృద్ధి కావచ్చు, ఏదైనా అన్నీ నీ తండ్రివే. కానీ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు? మొట్టమొదటిది విశ్వసించకపోవటం వలన. నోటితో పలుకుతావు, దేవుడు నాకు ఇస్తాడులే అంటావు కానీ నమ్మవు. దేవుడు నన్ను బాగు చేస్తాడులే అంటావు కానీ హృదయంలో నమ్మవు. భయంలోనే బ్రతుకుతావు, భయంలోనే బ్రతుకుతావు. మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలే కాదు, నువ్వు కూడా ఆలోచించి చూడు. భయం ఎప్పుడైతే మనలో ముప్పిరి కొంటుందో ఆటోమేటిక్గా మనకున్న వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఏ రోగమైనా సరే దాన్ని గూర్చి భయపడే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను దేవునికి అనుదినం అప్పగిస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేస్తాడు అని నమ్మిన ఎడల దుఃఖముఖిగా భయంతో నువ్వు ఉండకూడదు, దుఃఖముఖుడుగా భయంతో నువ్వు ఉండకూడదు. నువ్వు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా